నమస్కారం. దక్షిణ సింహద్వారం అంటే సౌత్ ఫేసింగ్ హౌస్. ఈ మాట వింటే చాలు చాలామందిలో ఒక రకమైన భయం మొదలవుతుంది. అమ్మో, అది యముడి దిక్కు కదా, అస్సలు మంచిది కాదేమో అని ఒక బలమైన నమ్మకం మనలో పాతుకుపోయింది. ఇల్లు కొనాలన్నా, కనీసం అద్దెకు దిగాలన్నా సరే సౌత్ ఫేసింగ్ అని తెలియగానే చాలు వెంటనే వెనకడిగేసేస్తాం. మరి నిజంగానే అందరూ అనుకుంటున్నట్టు దక్షిణ ముఖగృహం అంత అరిష్టమా? యముడి దిక్కు కాబట్టి ఆ ఇంట్లో ఉంటే అన్ని నష్టాలే వస్తాయా? ఈ అపోహ వెనుక ఏదైనా నిజముందా, లేక ఇది కేవలం మన భయమా? అసలు వాస్తుశాస్త్రం దీని గురించి ఏం చెబుతోందో ఇప్పుడు లోతుగా చూద్దాం. అయితే ఇక్కడే మనల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయం ఉంది. ప్రపంచంలోనే టాప్ బిలియనీర్లు, ఫేమస్ సినిమా స్టార్లు, పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్లు, వీళ్లలో చాలామంది నివసించేది దక్షిణ ముఖద్వారమున్న ఇళ్లలోనే. విచిత్రంగా ఉంది కదూ? మరి అందరూ భయపడే ఆ దిక్కు వాళ్లకి అంతటి సంపదను, కీర్తిని ఎలా ఇస్తోంది? సరే, పదండి ఈ మిస్టరీని ఛేదిద్దాం. దక్షిణ దిక్కు గురించి ఉన్న అపోహలకి, వాస్తుశాస్త్రం చెబుతున్న అసలు వాస్తవాలకి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థం కాబోతోంది. చూడండి, వాస్తుశాస్త్రం చాలా స్పష్టంగా చెప్తోంది, అసలు సమస్య దిక్కుతో కాదు. మరి ఎక్కడుంది సమస్య? అంతా ఆ దక్షిణ దిక్కులో మీ మెయిన్ డోర్, అంటే మీ ప్రధాన ద్వారం ఏ పర్టికులర్ పాయింట్లో ఉంది అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. అవును, ఆ ఒక్క చిన్న లొకేషనే మన అదృష్టాన్ని లేదా దురదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం వాస్తులోని ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. అదే 32 పదాల సిద్ధాంతం. ఇది అర్థమైతే దక్షిణముఖ గృహాల గురించిన అసలు నిజం మొత్తం మనకు తెలిసిపోతుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం. సింపుల్గా చెప్పాలంటే, వాస్తు ప్రకారం మన ఇంటి చుట్టూ ఉన్న ఏరియాని 32 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఈ ప్రతి భాగాన్ని ఒక పదం అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దక్షిణ దిక్కుకు ఆ 32లో 8 పదాలు వస్తాయి. వాటిని మనం S1 నుండి S8 వరకు పిలుస్తాం. అసలు మ్యాజిక్ అంతా మన ఇంటి మెయిన్ డోర్ ఈ 8 ఏ పర్టికులర్ పదంలో ఉంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. దక్షిణ దిక్కులోని ఆ 8 పదాలలో ఒక విచిత్రమైన విభజన ఉంది. ఈ 8లో కేవలం 2 పదాలు మాత్రమే అద్భుతమైనవి, రాజయోగాన్ని, ఊహించని సంపదను ఇస్తాయి. మరి మిగిలిన 6 స్థానాలు? అవి చాలా ప్రమాదకరమైన నెగటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇప్పుడు మనం ఆ 2 రకాల ద్వారాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం. 1. స్వర్ణ ద్వారాలు. ఇవి మన జీవితంలోకి సంపదను, శుభాలను తీసుకొస్తాయి. ఇక రెండవవి ప్రమాదకర క్షేత్రాలు. వీటికి ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిదనమాట. ఫస్ట్ ఆ గోల్డెన్ గేట్స్ గురించి మాట్లాడుకుందాం. S3, దీని పేరు విధాత. వాస్తు ప్రకారం ఇక్కడ ద్వారం ఉంటే ఆ ఇల్లు డబ్బును ఒక మ్యాగ్నెట్లా ఆకర్షిస్తుంది. ఇక S4 గృహక్షత. సినిమా, మీడియా లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్లకి ఇది విపరీతమైన పేరు, ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుంది. దీనికి కంప్లీట్ ఆపోజిట్ S1, S2 పదాలు. ఇక్కడ గనక డోర్ ఉంటే ఇంట్లో అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు జరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన పదం గురించి తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం చాలా బలంగా చెప్తోంది, S8 అనే పదంలో గనక మన ఇంటి మెయిన్ డోర్ ఉంటే అది శ్మశానంలో నివసించడంతో సమానం. అవును, అంతటి తీవ్రమైన నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అసలు ఈ S5 నుండి S8 వరకు ఉన్న పదాలనే యమస్థానాలు అని పిలుస్తారు. ఇక్కడే అసలు ప్రాబ్లం అంతా మొదలవుతుంది. ఈ స్థానాల్లో ద్వారం ఉంటే అంతులేని అప్పులు, కోర్టు కేసులు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, కొన్నిసార్లు ఆత్మహత్యల వరకు దారితీసే పరిస్థితులు వస్తాయి. చాలామందికి ఈ చిన్న లాజిక్ తెలియక దక్షిణ దిక్కులో ఎక్కడ పడితే అక్కడ ద్వారం పెట్టడం వల్లే పాపం మొత్తం దక్షిణ దిక్కుకే ఇంత చెడ్డ పేరు వచ్చింది. సరే, వాస్తు మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రం కూడా ఈ దిక్కు గురించి ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ చూపిస్తుంది. అసలు దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరు? ఈ దిక్కు యొక్క ఎనర్జీ ఎవరికి బాగా సూట్ అవుతుంది? ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రాలజీ ప్రకారం దక్షిణ దిక్కుకు అధిపతి కుజుడు, అంటే మార్స్. కుజుడు అంటేనే అపారమైన శక్తి, ధైర్యం, యాక్షన్. అందుకే ఈ దిక్కును మనం భయపడాల్సిన దిక్కుగా కాకుండా ఒక పవర్ఫుల్, యాక్టివ్ డైరెక్షన్గా చూడాలి. ఈ కుజుడి ఎనర్జీ కారణంగానే కొన్ని ప్రత్యేకమైన ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్లకి దక్షిణముఖ గృహం అద్భుతంగా కలిసి వస్తుంది. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్లు,
పోలీస్, ఆర్మీలో పనిచేసేవాళ్లు, సర్జన్లు, డాక్టర్లు, అలాగే అథ్లెట్లు, జిమ్ ఓనర్లకు ఇది కెరియర్లో విపరీతమైన గ్రోత్నిస్తుంది. సరే, ఒకవేళ ఇంటి ద్వారం ప్రమాదకరమైన పదంలో ఉంటే ఏం చేయాలి? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాస్తుశాస్త్రంలో ప్రతి దోషానికి ఒక రెమెడీ ఉంటుంది. ఇప్పుడు కొన్ని చాలా సులభమైన కానీ పవర్ఫుల్ పరిష్కారాలు చూద్దాం. అవి చాలా సింపుల్ రెమెడీస్. మొట్టమొదట మీ సౌత్ ఫేసింగ్ డోర్కి ఎరుపు లేదా మెరూన్ కలర్ వెయ్యండి. ఎందుకంటే ఈ రంగులు కుజుడికి చాలా ఇష్టమైనవి. ఇక రెండవది, డోర్ పైన ఒక కాపర్ స్వస్తిక్ గాని ఓం సింబల్ గాని పెట్టండి. ఇది పాజిటివ్ ఎనర్జీని బాగా అట్రాక్ట్ చేస్తుంది. మూడోది, చాలా ముఖ్యమైనది, డోర్కి ఠీక్ ఎదురుగా ఒక పంచముఖి హనుమంతుడు ఫోటో పెట్టండి. ఆయన ఎలాంటి నెగటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా చూసుకుంటాడు. ఇక ఆఖరిగా, మీ ఇంటి గడప కింద ఒక కాపర్ స్ట్రిప్ అంటే రాగి పట్టిని అమర్చండి. దీనివల్ల భూమి నుంచి వచ్చే దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే: సరైన వాస్తుజ్ఞానం లేనప్పుడు దక్షిణం యముడి దిక్కులా అనిపించచ్చు, కాని సరైన నాలెడ్జ్తో చూస్తే అది ధైర్యవంతుల దిక్కు, అపారమైన విజయాన్ని అందించే ఒక పవర్ సెంటర్. సో, ఈ విశ్లేషణ తర్వాత చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఒకటే: ఒక మంచి వాస్తు ఎక్స్పర్ట్ హెల్ప్తో మీ ఇంటి ద్వారం ఏ పదంలో ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ అది గనక S3 లేదా S4లో ఉంటే మీరు నిజంగా ఒక బంగారు ఘనిలో నివసిస్తున్నట్టే లెక్క. ఆ ఇంటిని ఎప్పటికీ వదులుకోవద్దు. తదుపరి విశ్లేషణలో మరో కీలకమైన, చాలామంది భయపడే వాస్తుదోషం గురించి తెలుసుకుందాం. ఇంటికి నైరుతి అంటే సౌత్ వెస్ట్ దిశలో బోరుబావి లేదా అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఉంటే అది ఆ ఇంటి యజమానిని పాతాళానికి ఎలా తొక్కివేస్తోందో, మరణగండం ఎందుకు వస్తోందో వివరంగా చర్చిద్దాం. అప్పటివరకు సెలవు. నమస్కారం.